మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి, అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడను ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ఎంత కమిటెడ్గా ఉన్నాను తెలంగాణ కంటే, జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా నేను తీసేశాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు. తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకోను. వైసీపీ నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ చాలాసార్లు నాకు బెదిరింపులు ఇచ్చినాయి. దానికి మించిన బెదిరింపులు నిజంగా నాకు తెలంగాణ నాయకులు. వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, చంపేస్తామని బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఎప్పుడు ఇవ్వలే. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే, ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడుతూ దాన్ని ఖండించే. నా మీద మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా, ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎప్పుడు మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే, ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా, వాడిని కూడా ఉరిదీసాను పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపు వచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది? అక్కడ నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబెడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి ఒక్కళ్ళు దానికి చిలవలు పలవలు చేసి, నాకు తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, ఇన్ని సంవత్సరాలు 12 years కూర్చోబెట్టడం. మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదా? నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికే చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం.
ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను, ఈ రోజునే తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులం అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా, ఇది ఎలా ఉంటుందంటే, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు.